హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి రాజాసాబ్ మూవీ నుంచి పాన్ ఇండియా నెంబర్ 1 సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పైన చేశాను. మీ దగ్గర మల్టీ ఫోటోస్ ఉంటే ఈ వీడియో ట్రై చేయండి. వీడియో మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. బుజ్జి పండు పుట్టనే లేదా కొట్టనే లేదా అరే మై డియర్ గూగుల్ చూస్తారు కదా. మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ టెలిగ్రామ్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే నేను టెలిగ్రామ్లో ఇప్పుడే పెట్టాను అండ్ ఫోటో యాప్ కూడా పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ ఒక 7 ఫోటోస్ కావాలి. 7 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఒక 7 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. ఇది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 3, 4, 5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. మిగతా ఫోటోస్ కూడా మీరు అలానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి, ఓకేనా. ఒక 7 ఫోటోస్ అయితే సరిపోతుంది. మీరు 7 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ కూడా ఇస్తాను, ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఫాంట్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మధ్యలో కెమెరాస్ ఉంటాయి, ఒక 6 కెమెరాస్ ఉంటాయి. ఈ 6 కెమెరాస్ హైడ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. హైడ్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ 2 ఫోటోస్ ఉంటాయి, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో రెండు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది, ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది, ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో యాడ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫుల్ ఫోటో యాడ్ చేయండి, ఓకేనా. యాడ్ చేశారు కదా, ఇలా పెద్ద అయిపోతే ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి మూవ్ అంట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం సైజ్ చిన్న వేసుకోండి, ఓకేనా. ఒక 700 ఇట్లా పెట్టుకోండి, చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం 700 పెట్టాం కదా, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మూవ్ అంట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎంత పెట్టాం 700 పెట్టాం కదా, ఈ ఫోటో కూడా అంతా పెట్టండి, 700 పెట్టండి, ఓకేనా. ఇలా 700 పెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి బాగుంది. మిగతా ఫోటోస్ కూడా మీరు అలానే రీప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో ఉంది, ఫోటో మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటోస్ పైన ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటోస్ కింద ఉంటాయి, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయిపోయింది, ఓకేనా. ఆ మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకపోతే మీరు ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి మౌంట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం సైజ్ చిన్న వేసుకోండి, ఓకేనా. ఇక్కడ క్లిక్ చేసి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సెట్ అయిపోయింది. మిగతా ఫోటోస్ కూడా మీరు అలానే చేంజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ మిగతా ఫోటోస్ కూడా మీరు అలానే చేంజ్ చేసుకోండి. ఫాంట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోస్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కెమెరా సైడ్ చేసాం కదా, ఇక్కడ మధ్యలో ఇవన్నీ హైడ్ తీసేయండి, అన్హైడ్ చేసేయండి, ఓకే. చేశాక ఇప్పుడు చూసుకోండి సెట్ అయిపోయింది, బాగుంది కదా, ఓకేనా. మిగతా ఫోటోస్ కూడా మీరు అలానే చేంజ్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో కింద ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటోస్ పైన ఉంటాయి, ఓకేనా. ప్రతిదీ అలానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో పైన ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫోటో కింద ఉంటుంది. ప్రతి ఫోటోని ఇలా ఉంటుంది, మీరు ప్రతి ఫోటోని ఇలానే రీప్లేస్ చేసుకోండి, ఓకేనా. చూసుకోండి బాగుంది. అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.